అమరావతి అభివృద్ధి మీద ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు అమరావతి అభివృద్ధి జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? అమరావతి 2024 దగ్గర నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది. గతంలో 2019, 2024 మధ్యలో ఒక విధ్వంసం జరిగింది. అమరావతిని అభివృద్ధి చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానులు కడతానని ఆయన పిచ్చి పిచ్చి పనులు చేశాడు. అందుకే ప్రజలు ఆయనకు ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చి ఆయన ఏంటో చూసిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అధికారం తెచ్చుకున్నారు. ఇవాళ అమరావతి అభివృద్ధి ప్రపంచం చూస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని యొక్క గొప్పతనం ఏంటి, దాని విశ్లేషణ ఏంటి అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది. డైరెక్ట్ గా చూస్తున్నారు. అంచేత అద్భుతంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పి రీసెంట్ గా వ్యాఖ్యలు చేశారు. మీరేమంటారు దాని గురించి? ఆయన నాలెడ్జ్ అంతేండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి నిర్వచనం తెలియదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలోనే బాగు చేస్తాడు, మాకేదో మేలు చేస్తాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదా, అది కూడా బాగా చేస్తాడేమో అనుకుని ఛానల్ నుంచి ఇబ్బంది పడ్డా అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు చూసారుగా, రోడ్లని తవ్వేశాడు, ప్రజావేదిక కూల్ చేశాడు, ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఆయన కేవలం ఆయన ప్యాలెస్డే వస్తున్నాడు తాడేపల్లిలో, అంతకు మించి ఏం కట్టలేదు. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మేశాడు, ఉద్యోగుల యొక్క సొమ్ముల్ని ఆయన తెలియకుండా తీసేశాడు. అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి దాచుకున్నటువంటి మహిళల పొదుపు డబ్బు 550 కోట్లు తీసేస్తున్నాడు. ఇలాగ చాలా. అలాగే పెన్షనర్కి గవర్నమెంట్ లో రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. సెటిల్మెంట్లు చేయలేక ఆయన ఉద్యోగులకి వయసు కూడా పెంచేసి సర్వీస్ పెంచాడు. ఇలాంటి ఆయన చాలా విధ్వంసాలు ఎన్నని చెప్పడానికి ఆమె ఇవ్వలేదు. ఆయన హయాంలో ఒక కార్మికుడు ప్రశాంతంగా లేడు, ఉద్యోగస్తులు ప్రశాంతంగా లేడు, వ్యాపారస్తులు ప్రశాంతంగా లేడు, కనీసం పేదవాడు తినే అన్న క్యాంటీన్ కూడా లేకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే పేదవాడు ప్రశాంతంగా 5 రూపాయలకి అన్నం తినడానికి అంత ఇష్టం లేదు. అంటే అది అంత విధ్వంసమైనటువంటి మెంటాలిటీ మనిషిని ఎవరిని చూడలేదు. అతను అర్హుడు కాదు ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి, కానీ అదృష్టంతో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్రాలు. సార్, అమరావతి రాజధాని అభివృద్ధి మీద ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి అనేది అభివృద్ధి చెందుతుందా లేదా, మీరే అనుకుంటున్నారు? అమరావతి రాజధాని అనేది అది దేవకల రాజధాని అని చెప్పి ఆనాడు ఇంద్రుడు రాజధాని, దేవకల రాజధాని అమరావతి. అదే అలాంటి రాజధానిని మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. అలాంటి రాజధాని ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ముఖ్యం. మరి అభివృద్ధి కనబడుతుందంటారా ఈ 18 నెలల కాల సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా వేల కోట్ల రూపాయలు, లక్షలు దాటిపోయింది, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తూ విదేశీ నుంచి వ్యాపారస్తులను ఆకర్షిస్తూ మన దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి లేని విధంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు చేయలేని పనులు విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవుతుంది. అది ఆయన రావడంతోనే మాకు వచ్చే అవకాశాలు కూడా ఆయనే తీసుకెళ్లిపోతున్నాడు. మా రాష్ట్రం పరిస్థితి ఏంటి అని చెప్పేసి పక్క రాష్ట్రాల వాళ్ళు నిరుత్సాహంతో ఈయనతో పోటీ పడలేక ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనేటట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? అసలు అది ఏ బుద్ధున్న మనిషి కూడా ఎవరు మాట్లాడరండి. ఇప్పుడు రాజధాని అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ముఖ్యమైన ప్రాంతం, అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది. ఎవరైనా కూడా అసెంబ్లీ కానీ యంత్రాంగం ఎంత అయినా కూడా, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక చోట ఉండాలి, ఒక విధంగా పరిపాలన కొనసాగాలంటే అది రాజధాని ప్రాంతం నుంచి ఎన్నుకు ఉండాలి ఎవరైనా. అలాంటిది ఇతను రావడంతోనే అధికారం వచ్చింది. 2019లో ఏదో ఒక ఛాన్స్ అని ఏడుస్తున్నాడని చెప్పి ప్రజలు ఛాన్స్ ఇచ్చిన పాపానికి వాళ్ళు చేసుకున్న పాపమేనండి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఒక అభివృద్ధి లేదు, ఒక ప్రజా సంక్షేమం లేదు, ఆర్డర్ లేదు. ప్రతి విషయంలో కూడా దోపిడీలు, దారుణాలు, హత్యలు, అరాచకాలు, మారణకాండలు, జోరుకి బూతులు
ఇలాంటి పరిపాలనలో మనం చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసుకెత్తి వేసారిపోయి ఇలాంటి దుర్మార్గుడినా మనం ఎన్నుకున్నది ఇంకా మన చుట్టూ అని చెప్పేసి అతనికి డిపాజిట్ కూడా రాకుండా అతను వచ్చిన 151 సీట్లు చూసుకొని నెక్స్ట్ టైం 175 ఉన్నాయి. 175 సీట్లు ఆంధ్ర రాష్ట్రం ఉంటే 175 సీట్లు కూడా మళ్ళీ మేమే గెలుస్తాము, ఒక్క సీటు కూడా ప్రతిపక్షం టీడీపీకి రానివ్వం అనేసి కోతలకు వచ్చిన వ్యక్తి ఇవాళ రోజున అతన్ని తీసుకెళ్లి 11 సీట్లు కూర్చోబెట్టి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అధికారులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని కాపాడగలరు. విభజిత ఆంధ్రప్రదేశ్ ని ఆయన ఆ రోజున 2014లో తీసుకొని వచ్చి మనకు రాష్ట్రంలో రాజధాని లేకుండా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన బస్సులో కూర్చొని పరిపాలన చేసి రాష్ట్రానికి ఒక రూపురేఖ ఇచ్చి ఇవాళ భూ సమీకరణ ద్వారా 33,000 ఎకరాలు సమీకరించి ఆయన రాజధాని నిర్మాణం చేపడితే ఈ లోపల ప్రభుత్వం మారిన తరుణంలో ఈ దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత యుద్ధం చేశాడు అందరూ చూసాం. వాళ్ళు రాజధానికి రైతులు భూములు ఇచ్చిన రైతులు వచ్చిన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచి లక్షలు అంటే ఏడుస్తూ వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు నిరసనలు చేస్తున్నా కూడా కనీసం పట్టించుకోకుండా పరదాలు కట్టుకుని పరదాల చోటు అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళు వీళ్ళని మాట్లాడుతూ నేను రాజధాని అవసరం లేదంటాం. ఆ రోజు రాజధాని అవసరం లేదు అన్న వాడి ఒకటి కాదు 3 రాజధానులు కావాలని ఎందుకన్నా ఆ రోజు ఎందుకన్నాడండి చెప్పండి మీరేనా? అమరావతి రాజధాని అనేది అభివృద్ధి చెందుతుందా లేదా, ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరం, అభివృద్ధి మీద మీరేమంటారు? అభివృద్ధి చాలా అవసరము. రాష్ట్రానికి రాజధాని అనేది ఈరోజు మనకు కంబైన్డ్ గా హైదరాబాద్ ఉన్నటువంటి కంబైన్డ్ గా ఉన్న రాష్ట్రము ఈరోజు 2013లో మనం అక్కడి నుంచి విభజింపబడి ఇక్కడికి రావడం జరిగింది. అందులో మనకు మొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా రావడము మన తెలుగు ప్రజల యొక్క చాలా వరకు అదృష్టం. తర్వాత రాజధాని యొక్క ల్యాండ్ పూలింగ్ కానీ ఇమీడియట్ గా మన రాష్ట్రానికి ఒక దశ ఉండాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము మనకంటూ ఒక రాజధాని ఉండాలి, మనకంటూ ఒక మంచి క్యాపిటల్ ఉండాలి, మనకు భావితరాల భవిష్యత్తు కోసము చెప్పుకోవడానికి భారతదేశంలో ఒక మహోత్తరమైనటువంటి రాజధాని ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజధాని గారిని అక్కడ ఉన్నటువంటి ఈ మంగళగిరి, విజయవాడ, గుంటూరు సరౌండ్స్ లో రాజధాని అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వరకు ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏరియాలుగా వీటిని గుర్తించేసి రాజధానిని ఇక్కడ ప్రకటించడం జరిగింది. అందరితో రాజధాని యొక్క కొన్ని వేల ఎకరాలు రాజధాని కోసము భూసేకరణ చేయడం జరిగింది. దానికి ఉన్నటువంటి ప్రజలు కూడా అంగీకరించి అందరూ సంతోషంగా భూములు ఇవ్వడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిమాణాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు రాజధానిని ఒక పట్టుదలతోటి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అంటే ఉన్న తక్కువ టైంలోనే 2 years రాజధాని యొక్క పునర్నిర్మాణాలు కానీ, ఈరోజు సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ అన్ని ఎవరికి ఊహించిన విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది సీఎం సార్ వల్లనే సాధ్యమైంది ఈ రోజు. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అభివృద్ధి జరుగుతుందా లేదా, మీరేమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చినాక కాకుండా ఫస్ట్ రాజధాని అభివృద్ధి అనేది 2013లోనే దానికి బీజం వేయడం జరిగింది. రాజధాని ఒక మహోత్తరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం అయితేమి ముందంజలో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాజధాని కూటమి అని కాదు, ఇంకోటి కాదు, రాజధాని నిర్మాణం అనేది వాస్తవంగా ఇది ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు యొక్క ఆధ్వర్యంలో సస్యశ్యామలంగా ప్రారంభించడం, తర్వాత వర్కులు కూడా స్పీడప్ గా జరుగుతున్నాయి. ఈ రోజు ఎప్పటికైనా సరే రాజధాని ఇక్కడే ఉంటుంది. రాజధాని యొక్క నిర్మాణాలన్నీ పూర్తి కావడం జరుగుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అది ఒక మంచి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ భావించాలి, విపక్షాలు కూడా భావించాలి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటారు. ఒక పబ్లిక్ గా మీరేమంటారు దాని గురించి? సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఏంటి? ఇప్పుడు అతను సీఎం కాదు, అతను ఒక ఎమ్మెల్యే, అతను పులివెందుల ఎమ్మెల్యే. ఆయన రాజధాని సీఎం ఎక్కడ ఉంటే అక్కడేంటి? ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కోసం నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు
రాబోయే తరాల భవిష్యత్తును ఆలోచించి రాజధానిని నిర్మించడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క స్వలాభాల కోసము, వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసము రాజధాని నిర్మించలేదు. ఆంధ్ర ప్రజల యొక్క హక్కు, అది ఎవరైనా స్వీకరించాల్సిందే. అది ప్రతిపక్షము ఇప్పుడున్నటువంటి కొంతమంది లాస్ట్ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళందరూ కూడా ఎవరైనా స్వీకరించాలి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రజల హక్కు. ప్రజలు వాళ్ళు రాజధాని నిర్మాణం ఉంటే వాళ్ళకు డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా క్యాపిటల్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా రాష్ట్ర డెవలప్మెంట్ కానీ అన్ని అక్కడి నుంచి ఒక దిక్సూచి లాగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా స్వీకరించాలి. దాన్ని అసలు మళ్ళీ దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానులు అన్నారు. అసలు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఎక్కడ కూడా మన దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. అది ఎంతవరకు కరెక్ట్, మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మళ్ళీ అయితే రాజధాని మారుద్దంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలన్నీ జనాలకు ఉపయోగపడే చర్యలు కాదండి. 3 రాజధానాలు అనేది తప్పది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఎలా పనిచేస్తున్నారు, మీరేమంటారు ఒక పబ్లిక్ గా? చంద్రబాబు నాయుడు అమరావతికి చాలా బాగా పనిచేస్తున్నాడు. ఇంకొక 10 సంవత్సరాలు ఇలాగే ఉంటే మన రాజధాని చాలా ఆనందంగా, మన పిల్లలందరూ కూడా ఇక్కడే వచ్చి ఆస్ట్రేలియా, అమెరికాలో వెళ్ళిన పిల్లలు కూడా వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి ఇక్కడే హాయిగా మన రాష్ట్రంలోనే, మన ఆంధ్రాలో ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, మన లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసి చాలా బాగా చేస్తున్నారు అభివృద్ధి. ఎక్కడికెక్కడికో వెళ్ళి మనకి అన్ని తీసుకొస్తున్నారు. కంపెనీలు కానీ అన్నీ కూడా మామూలుగా వైజాగ్లో కంపెనీలు పెడుతున్నారు. ఇక్కడ రాజధానిలో కంపెనీలు, కాలేజీలు, స్కూళ్ళు, రోడ్లు, బిల్డింగ్లు అన్నిటికీ చాలా బాగా చేస్తున్నారు అభివృద్ధి. ఇట్లాగే అభివృద్ధి ఇంకా కూడా చేస్తారని మేము చాలా కోరుకుంటున్నాం. చాలా చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాకు రాష్ట్రానికి సూర్య చంద్రుల్లాగా, కృష్ణ అర్జున్ లాగా ఇంకొక 10, 15, 20 సంవత్సరాలు కలిసి ఈ రాజధానిని బాగు చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళిద్దరు ఉంటేనే ఈ రాజధాని బాగైందని మేము అందరం అనుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 1,00,000 ఎకరాల్లో రాజధాని కట్టడం ఇదంతా కూడా అనవసరమైన పని అనే విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటారు, మీరేమంటారు దాని గురించి? రాష్ట్రానికి రాజధాని అవసరం లేకుండా ఎలా ఉంటుంది? రాష్ట్రంలోనే రాజధాని అయిపోయింది మంది ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా. ఈ 10 సంవత్సరాలు బట్టి మనం అక్కడి నుంచి పొగదించుకొని వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన వాళ్ళు బాగా చెప్పారు, అంటే ఓటు లెక్కన చెప్పారు. ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు? రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందా? ఇప్పుడు మనకి ఆపోజిట్ లేకుండా పోయింది. మరి 2029లో మళ్ళీ మేమే వస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆయన వస్తే మరి రాజధాని మారుద్దు కదా? మారదు. మారకుండా కూడా మనం చేయాల్సిన పనులన్నీ మన వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఇక ఎవడొచ్చినా కూడా మారదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంకా వచ్చినా కూడా మారదు. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక గుంటూరు ప్రాంతవాసిగా అసలు అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతుందా, మీరేమనుకుంటున్నారు? అమరావతి అభివృద్ధి పదంలో వెలుగులు విరజొంగుతా ఉందండి. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాలించినప్పుడు గుంటగా అసలు రోడ్లు బాగలేవు. వేసిన రోడ్లు తవ్వేశారు, ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. ఆయన 1 ఎకరం పొలం కూడా తీసుకోలేదు, ఎక్వైర్ చేయలేదు. అలాగా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్ లో నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నదే మేము చూస్తూనే ఉన్నాం. ఆయన వయసులో రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారండి. ఆయనకి మేమందరం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలుగా మా అందరి మీద ఉందండి. ఈ మధ్య కాలంలో అమరావతి ప్రాంతానికి ఎప్పుడైనా విజిట్ చేశారు మేడం? అభివృద్ధి ఏమైనా జరుగుతున్నట్టు మీకు ఏమైనా కనబడుతుందా? రోడ్లు కానీ చూసారా? సీడ్ యాక్సిస్ రోడ్ అయిపోయింది, అసలు కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. రాత్రిపూట కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మనకు తెలిసిపోతా ఉంది ప్రోగ్రెసివ్ అమరావతి
నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా ప్రోగ్రెస్డ్ అమరావతిగా అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుందండి. చాలా కొత్త కంపెనీలు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు మనకు మంగళగిరిలో టాటా ఇన్నోవేటివ్ హబ్ వచ్చిందా? అసలు ఇన్నోవేటివ్ హబ్ అనేది చాలా గొప్ప విషయం. అలాగే మరి గూగుల్ డేటాబేస్ సెంటర్ వచ్చిందా వైజాగ్ లో? IBM వచ్చిందా? ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వరుసగా లైన్ లో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ చూసి, అమరావతిలో జరుగుతున్న ప్రోగ్రెసివ్ వర్క్ చూసి మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అందుకని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ, నేషనల్ మీడియాలో మాట్లాడుతూ, రాజధాని అవసరం లేదు, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అంటారు. ఒక పబ్లిక్ గా మీడియా అంటారు. అసలు ఇల్లు రాజధాని లేని రాజ్యం అసలు ఎక్కడైనా ఉందా? అసలు ఇప్పటికే మేము బాధపడుతున్నాం. ఎక్కడికి వెళ్ళిన ఆంధ్ర మీ క్యాపిటల్ ఎక్కడ, ఏది అని అడుగుతున్నారు. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా? అమరావతి రాజధాని అనేది అవసరమా కాదా? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? అమరావతి రాజధాని వల్ల మన ఏపీ రాష్ట్రానికి చాలా ఉత్తమమైన రాజధాని. ఎందుకంటే ఒక చోట డెవలప్ చేసుకుంటే మన హైదరాబాద్ అప్పట్లో ఒకసారి 100 ఏళ్ళు పట్టింది. అదే ఈ రాజధానిని మనం ఒకసారి అభివృద్ధి చేసుకుంటే ఈ అభివృద్ధి అనేది మనకి ఎప్పుడు కనపడుతుంది. 3 సార్లు 4 సార్లు చేసుకుంటే అభివృద్ధి ఎప్పుడు కనపడుతుంది. అది ఎక్కడికి కుంటుపడిపోతూ ఉంటుంది. అది గత 5 సంవత్సరాలు కూడా ఎటువంటి రాజధాని ఇటుకు పెట్టినట్టు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని అనేది శరవేగంగా మన మోడీ గారి సహకారంతో శరవేగంగా ముందుకు సాగిపోతుంది. ఎందుకంటే ఇది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, దక్షిణ కోస్తాకు మధ్యలో ఉన్నటువంటి ఈ రాజధాని అమరావతి. అందుకని అమరావతిని డెవలప్ చేసుకోవడం అందరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా ఉపయోగం. మీకైతే నమ్మకం ఉందా అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది? 100% అవుతుంది. మాకు గట్టి నమ్మకం ఉంది. చంద్రబాబు గారు చేస్తారు, చేయగలుగుతారు. ఆ శక్తి ఉంది. విజన్ నాయకుడు 2024 విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే విధంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు? రాష్ట్రానికి నిజంగా రాజధాని అవసరం లేదంటారా? సీఎం ఎక్కడుంటే రాజధాని ఎక్కడ ఉంటే మన సుమారు ఒక 10 పెట్టాలి రాజధాని. ఇప్పుడు వైజాగ్ ఉండే వైజాగ్ రాజధాని, బెంగళూరు రాజధాని, మద్రాసు రాజధాని అంటే కుదరదు. ఏదైనా ఒకసారి అభివృద్ధి చేసుకుంటే ఆ అభివృద్ధి అనేది కొద్దిగా ముందుకు పోతుంది. ఎన్నిసార్లు అభివృద్ధి చేసుకుంటే ఏ రాజధాని, ఏ గ్రామం, ఏ పట్టణం కూడా రాజధాని కాదు. అది ఆ విధంగా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఒకసారి చేసుకుంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది, 10 మందికి వసతి కలిగింది, 10 మంది పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలో జనం కూడా కొద్దిగా ఉపాధి కలిగింది, ఉద్యోగ ఉపాధులు వస్తాయి. అసలు రాజధాని అవసరం లేదంటారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? రాజధాని అవసరం లేకపోతే మన ఊరికి ఒక రచ్చబండ ఎలాంటిదో అలాంటిది రాజధాని. గ్రామానికి రచ్చబండ ఎలాంటిదో అలాంటిది రాజధాని. అందుకని ఆ రచ్చబండ లేకపోతే 10 మంది వచ్చి అడుగుతలేము. ఇప్పుడు 4 సార్లు పట్టుకుంటే అది జనం 4 సార్లు పట్టుకుంటామంటే 8 మంది అవుతున్నాడు. ఒకేసారి అయితే 10 మంది కొడతారు, 10 సలహాలు ఇస్తారు. ఆ సలహా ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభివృద్ధి చెందుతుందా లేదా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఎంతవరకు కూడా అభివృద్ధి చెందింది? మీరు మధ్యకాలంలో ఏమైనా చూసారా? ఎలా అనిపిస్తుంది? నా భూతో నా భవిష్యత్తులా ఉందండి. ఈరోజు గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం, అప్పట్లో ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మనకు అసలు ఎక్కడ దిక్కుమొక్కు లేకుండా ఉన్న రాష్ట్రాన్ని, 11,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్న ప్రజలు అప్పుడే గుర్తించి జగన్ ఇస్తే వల్ల కాదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దరికంగా ఆయన హుందాగా ఆయన తెచ్చే కంపెనీలని, ఆయన చాకచత్యాన్ని, ఆయన అనుభవాన్ని, ఆయనైతేనే కరెక్ట్గా దీన్ని సమర్థత పాలనలో పెట్టగలరని ఆ రోజు 2014లో గవర్నమెంట్ వస్తే పథకాలు ఇచ్చుకుంటూ ఆయన ఒక బస్సులో నివసిస్తూ అమరావతి రాజధాని క్రియేట్ చేసి అక్కడ రోడ్లు వేసి అక్కడ కాలువలు కట్టి ఎన్నడూ లేనిది ఎల్ఎన్టీ వాళ్ళతో ప్రతి పల్లెటూరులో కూడా, ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి జిల్లాల్లో, ప్రతి మండలాల్లో కాలువలు, డ్రైన్లు, సిమెంట్ డ్రైన్లతో కట్టించిన ఏకైక వ్యక్తి ఘనత ఎవరిదని ఉంటే చంద్రబాబు నాయుడు గారు. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభివృద్ధి చెందుతుందా లేదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? మీరేమంటారు ఒక పబ్లిక్ దాని గురించి? ప్రజలందరూ అనుకునేది ఏముందంటే తమ్ముడు, అమరావతిని భ్రమరావతి అని ఒక పేరు పెట్టిన బొత్స సత్యబాబుకి ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు. అమరావతిని భ్రమరావతి అన్నాడు, భ్రమలో పడి.
అప్పుడు జగన్మోహన్ రెడ్డికి టాప్ సీట్లు వచ్చేపాటికి ఎమ్మెల్యేల కాడ నుంచి ఎంపీల కాడ నుంచి దాచుకోవడం సరిపోయి ఇంకో 5 సంవత్సరాల దాకా మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని చెప్పి అమరావతి మీద ఈ భ్రమరావతి అన్నోడు కన్ను పడింది అన్నమాట. మాటలే సరిగ్గా తిరగని బొత్స సత్యబాబు అమరావతికి చేతబడి చేశాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక విజయంగా తయారు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఏం చేశారు, దానికి చేతబడి చేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బాబు గారికి అప్పచెప్పారు. తీసుకెళ్ళి ఒకసారి ఈ అమరావతిని భ్రమరావతి అన్న బొత్స సత్యబాబు మళ్ళీ వచ్చి అమరావతి వచ్చి చూస్తే ఆయనకి అర్థమవుద్ది. ఈ మధ్యకాలంలో మీరు చూసారా ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఏమైనా మీకు ఐడియా ఉందా? బ్రహ్మాండంగా తయారైంది. బ్రహ్మాండంగా రోజు వెళ్తున్నాము వస్తున్నాము, అటువైపే రూటు. ఏ పని, ఏ గుడికి వెళ్ళాలన్నా, ఏ బాటకి వెళ్ళాలన్నా, ఏదన్నా రైతులందరూ చెప్పారు కదా. రైతులందరూ ఏం చెప్పారు, ఆహా సస్యశ్యామలంగా ఉంది ఆంధ్రప్రదేశ్. వచ్చాడు అలీబాబా 40 దొంగలు, సీఎం వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో. అని ఇంటి జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ఇంటి పక్కనే కరకట్ట మీద నివాసం ఉంటున్న జాలార్లే కానీ లేబర్ కానీ ఏదన్నా వాళ్ళ ఇల్లులే తీసేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతులే కానీ, అమరావతి ప్రజలే కానీ, అమరావతిలో ఉన్న పరమశివుడే కానీ మంచి గుణపాఠం చెప్పాడని మా ఆలోచన. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి జరుగుతుందా లేదా, అది పూర్తవుతుంది అనుకుంటున్నారా? మీరేమంటారు రాజధాని గురించి? ఇది అమరావతి ఇవాళ కాదండి, 2014లోనే మొదలు పెట్టారు. శాసనసభ స్వయంగా శాసనసభలోనే ఆమోదం పొంది అప్పటి ప్రతిపక్ష నాయకుడు కూడా ఆమోదం పొంది ఆయన కూడా సహకారంతోనే ఇది చెయ్యొచ్చు అని చెప్పడం మూలానే ఇది శాసనం పాస్ చేసి దీని ప్రకారం చేయటం జరిగిందండి. ఈ మధ్యలో గత ప్రభుత్వం రావటం అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏంటంటే ఇది నది ఒడ్డున ఉంది అనే ఒక సమస్యని తెరది మీద తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే నాగరికత అనేది నది నుంచే మొదలైందండి. మీకు ఏథెన్స్ నది కానీ, లండన్ తీరంలో ఉన్నది కానీ, తర్వాత న్యూయార్క్ నగరం ఉన్నది కానీ, తర్వాత ఎంతెందుకు ఢిల్లీ యమునా నది, వారణాసి గంగా నది ఉంది. అట్లాగే ప్రతిదీ నాగరికత, సింధులోయ నాగరికతని మనం గతంలో చరిత్రలో చదువుకొని ఉంటాం. దాని ప్రకారం ఎక్కడైనా సరే నది కాలవ ఉన్నప్పుడే ఏదో ఒక బాంబేకి సముద్రం ఉంది. ఇట్లా ఎక్కడ చూసుకున్నా బెంగళూరు కావేరీ నది ఉంది. అట్లా ఎక్కడ చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా నది పక్కనే ఉంది. ఆయనకి మన ఈ కామెంట్ చేసే వాళ్ళకి రివర్ బెడ్ అంటే తెలీదు, రివర్ ప్రావిన్స్ అంటే తెలియదు. అమరావతి అభివృద్ధి మీద ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి చెందుతుందా? మీరేమనుకుంటున్నారు? రాజధాని అవసరమా కాదా మనకి? రాజధాని అవసరమేనమ్మా. అమరావతి రాజధాని అవసరం మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజధాని అనేటటువంటి లేకుండా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి అసలు రాజధాని అనేటటువంటిది లేదు, ఇంతవరకు ఎక్కడ చూపించలేదు. కానీ అక్కడ ఇక్కడ అని మూడు రాజధానులు అనే మాట జగన్ పదే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదు. అసలు ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రం ఉండాలి. ప్రతి చోట ఉన్నది ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని. మనకు అమరావతి రాజధానిగా ఉండటం సబబు అని మేమందరం కూడా అనుకుంటాం. మరి అభివృద్ధి చెందుతుందా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అమరావతి అభివృద్ధిలో ఏమైనా పురోగతి కనబడుతుందా మీకు? తప్పకుండా కనబడుతుందమ్మా.